ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సహజ ప్రక్రియ ఋతుక్రమం. ఈ సమయంలో గర్భాశయం యొక్క లైనింగ్ రక్తం రూపంలో బయటకు వస్తుంది. అయితే చాలామందికి పీరియడ్స్ సమయంలో శృంగారం గురించి అనేక సందేహాలు ఉంటాయి. చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో గర్భం రాదని అనుకుంటారు. ఇది కొంతవరకు నిజం అయినప్పటికీ అది పూర్తిగా అపోహ అని చెప్పలేము. పీరియడ్స్ సమయంలో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ అసాధ్యం కాదు. గర్భం రావడానికి అండం విడుదల, ఓవ్యులేషన్ మరియు వీర్యకణం కలయిక జరగాలి. ఈ ప్రక్రియ పీరియడ్స్ సమయంలో జరిగే అవకాశం తక్కువ, కానీ కొన్ని పరిస్థితుల్లో సాధ్యమవుతుంది. గర్భం రావడానికి స్త్రీ యొక్క శరీరంలో అండం విడుదల కావాలి. ఇది సాధారణంగా నెలసరి చక్రం మధ్యలో జరుగుతుంది, అంటే పీరియడ్స్ మొదలైన సుమారు 14 రోజుల తర్వాత. అండం విడుదలైన 12 నుంచి 24 వరకు గంటల్లోపు వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందితే గర్భం వస్తుంది. వీర్యకణాలు స్త్రీ శరీరంలో 5 రోజుల వరకు జీవించగలవు. పీరియడ్స్ అంటే గర్భాశయం యొక్క పొర, ఎండోమెట్రియం, రక్తం రూపంలో బయటకు రావడం. ఇది అండం ఫలదీకరణం చెందని కారణంగా జరుగుతుంది. సాధారణంగా పీరియడ్స్ 3 నుండి 7 రోజుల వరకు ఉంటాయి. కొంతమంది స్త్రీలకు నెలసరి చక్రం 28 రోజుల కన్నా తక్కువగా ఉంటుంది, కొందరికి 21 నుంచి 24 వరకు రోజులుగా ఉంటుంది. ఇలాంటి వారికి పీరియడ్స్ ముగిసిన వెంటనే అండం విడుదలయ్యే అవకాశం ఉంది. పీరియడ్స్ చివరి రోజుల్లో లేదా వెంటనే శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు 5 రోజుల వరకు జీవించి ఉండి అండం విడుదలైనప్పుడు ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక స్త్రీకి 21 రోజుల నెలసరి చక్రం ఉందనుకుందాం. ఆమెకు 5 రోజుల పాటు పీరియడ్స్ వస్తాయి. ఆమె పీరియడ్స్ చివరి రోజున శృంగారంలో పాల్గొంటే అండం విడుదల 6 రోజుల తర్వాత జరిగే అవకాశం ఉంది. 21 నుంచి 14 వరకు 7, అంటే పీరియడ్స్ మొదటి రోజు నుండి 7 రోజుల తర్వాత అండం విడుదల అవుతుంది. 5 రోజుల పీరియడ్స్ తర్వాత మరో 2 రోజులకు అండం విడుదల. వీర్యకణాలు 5 రోజుల వరకు జీవించగలవు కాబట్టి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఈగ్యులం మెన్స్ట్రువల్ సైకిల్ కొంతమంది స్త్రీలకు నెలసరి చక్రం క్రమంగా ఉండదు. అండం విడుదల సమయం ఊహించడం కష్టం అవుతుంది. ఒత్తిడి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల నెలసరి చక్రం మారిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 7 రోజుల కన్నా ఎక్కువ రోజులు పీరియడ్స్ ఉన్న స్త్రీలకు కూడా పీరియడ్స్ సమయంలో గర్భం వచ్చే అవకాశముంది. పీరియడ్స్ చాలా రోజులు కొనసాగితే అండం విడుదల సమయం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వీర్యకణాలు స్త్రీ శరీరంలో 5 రోజుల వరకు జీవించగలవు. అండం విడుదల సమయం దగ్గరగా ఉంటే పీరియడ్స్ సమయంలో కలిసినా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ అది అసాధ్యం కాదు. నెలసరి చక్రం తక్కువగా ఉన్నవారు, క్రమరహిత చక్రం ఉన్నవారు, సుదీర్ఘ పీరియడ్స్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం రాకుండా ఉండాలంటే పీరియడ్స్ సమయంలో కూడా గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం. మీకు గర్భం గురించి లేదా నెలసరి చక్రం గురించి ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమమైన మార్గం. పీరియడ్స్ సమయంలో గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ పూర్తిగా సురక్షితమని చెప్పలేము. సురక్షితమైన శృంగారం, గర్భనిరోధక పద్ధతుల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు సందేహాలు ఉంటే దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి.